హలో మచ్చాస్ మచ్చీస్ అండ్ బేబీ యూనికార్న్స్. ఇప్పుడు మీ ముందుకి ఇది నాకే తెలియని కాన్సెప్ట్. నేను ఫస్ట్ టైం వింటున్నాను. కానీ ఇది ఎప్పటినుంచో ఉందంట ఆ ఆలయంలో. నాకైతే గనక నిజంగా తెలీదు. ఫస్ట్ టైం ఏంటి ఇలా కూడా చేస్తారా? లైక్ దిస్ ఈస్ రియల్లీ గుడ్ కాన్సెప్ట్. ఇది మంచి ఐడియా. ఇది ఎప్పటినుంచో చేయాల్సింది ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? లైక్ అంటే నాకు నిజంగా తెలీదు. ఫస్ట్ టైం వింటున్నాను. బట్ ఇది నిజంగా అన్ని దేవాలయాల్లో కూడా ఇట్లా చేస్తే నిజంగా బావుంటుంది కదా! అది అని అనిపించింది. దట్ ఈస్ వాట్ మేడ్ మీ టు మేక్ దిస్ వీడియో అనమాట. ఇది ఇది వీళ్ళు ఇక్కడ క్లియర్గా రాశారు. తయారు చేయబడే విధానం ఏంటంటే శ్రీ కాకాని మల్లీశ్వరునికి భ్రమరాంబ అమ్మవారికి సంబంధించిన ఉపాలయములలో అలంకరించిన పుష్పాలను 3 రోజుల పాటు ఎండబెట్టి వాటిని పౌడర్ చేసి వాటిని కావలసిన సుగంధ ద్రవ్యాలతో కలిపి ఆ మిశ్రమముతో ఈ అగరబత్తీలను తయారు చేయబడును. ఎంత మంచి కాన్సెప్టో! దేవుడికి మనం వేసినటువంటి పూలు వేస్ట్ కాకుండా, పడేయకుండా వాటిని ఇట్లా మంచి యూజ్‌గా చేయటానికి వీళ్ళు ఇది చేశారు. అది కూడా గుడికి సంబంధించిన వాళ్ళే చేసినట్టున్నారు. నాకు జనరల్‌గా అంటే గనక నాకు పారిజాతం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. బట్ ఆ పారిజాత పురాణం కూడా నాకు తెలుసు. లైక్ నాకు నిజంగా పారిజాత పూలంటే చూడంగానే అమ్మ ప్రశాంతంగా అనిపిస్తదనమాట. చిన్నప్పుడు కోసేవాడిని. మా నాన్నమ్మ తన్నేది నన్ను. "కొయ్యబాకు కింద పడినవే తీసుకో" అని. నాకేమో అన్నందుకెళ్ళిపోయి కోసేవాడిని. బట్ ఇప్పుడు తెలిసొచ్చింది ఎందుకు అలా చెప్తున్నారని చెప్పి. ఆ కథ నిజంగా నాకు బాగా గుర్తుంది. సో, నేను అందుకనే పారిజాతం తీసుకున్నాను. కాకాని మల్లేశ్వర స్వామి అగరబత్తి అనమాట. ఇక్కడ కూడా రాశారు ఓం నమః శివాయ అని చెప్పి. ఒకటి వచ్చి పారిజాతం ఫ్లేవరు, ఇంకొకటి వచ్చి మల్లెపూల ఫ్లేవరు. దేవుని ఆలయాలలో ఉండే మనం సమర్పించేటువంటి పుష్పాలను ఇలాగా రీసైకిల్ చేసి అవి మళ్ళీ మనకే ఇవ్వడం అంటే ఎంత గొప్ప పనంటే, దేవుడి దగ్గర సమర్పించినటువంటి పుష్పాలు, ఆ విగ్రహాన్ని తాకిన పుష్పాలను మన ఇంటికి తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటాం అంటే నాకు ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ అనమాట. లైక్ ఒక్క పుల్ల వెలిగించినా కూడా మనకి నిజంగా ఆ దేవాలయాన్ని దేవుడిని ముట్టుకున్నట్టు అనిపించిందనమాట. సో, నాకు నిజంగా ఈ కాన్సెప్ట్ తెలీదు. దిస్ ఇస్ ఫస్ట్ టైం నేను ప్రామిస్‌గా చెప్తున్నాను. నాకు నిజంగా ఈ కాన్సెప్ట్ తెలీదు. అండ్ ఎందుకో నాకు బాగా నచ్చింది. ఇవి కూడా అంత ఎక్స్‌పెన్సివ్‌గా కూడా లేవు. 50 గ్రామ్స్ ఇస్తున్నాడు. 60 రూపీస్‌కి ఇస్తున్నాడనమాట. ఇది వచ్చేసేసి మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎవరు రాజేష్ గారంటండి. కనక శివాలయం బ్యాక్ సైడ్ మహానివేదన ఫస్ట్ ఫ్లోర్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఏపీ వాళ్ళు చేస్తున్నారు. మెయినింగ్ ఇన్స్టెన్స్ స్టిక్స్ అన్నారు. డెకరేటివ్‌గా యూజబుల్‌గా కూడా ఉన్నాయి. ఫ్లవర్స్‌లో నుంచి ప్యూర్ ఫ్లవర్స్ దేవుడి వారికి సమర్పించినటువంటి ఫ్లవర్స్‌లో నుంచి తీసుకొచ్చారని చెప్పాడు. ఇది రీయూజ్ చేస్తున్నారు. సో, మీకు పొల్యూషన్‌ని కానీ, వేస్టేజ్‌ని కానీ రిడ్యూస్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ రీసైక్లింగ్ కూడా చేస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇచ్చారు. రెండోదొచ్చి మల్లెపూలు తీసుకున్నాను. ఆబ్వియస్లీ నో క్వెషన్స్ లైక్ మల్లెపూలు ఈజ్ లైక్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ స్మెల్. బట్ పారిజాతం అయితే గనక రియల్లీ ఫెల్ట్ గుడ్ అనమాట. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. మీకు ఇక్కడ అవి క్యూఆర్ కోడ్స్ కూడా ఇచ్చారనమాట. ఇన్ కేస్ మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గనక ఈ క్యూఆర్ కోడ్‌ని కూడా తీసుకొని మీరు ఆ ఇన్ఫర్మేషన్‌ని సెర్చ్ ఔట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అమెజాన్‌లో కూడా ఉందంటండి. అమెజాన్ క్యూఆర్ కోడ్ ఫర్ ఆన్‌లైన్ బుకింగ్ అని ఇచ్చాడిక్కడ. ఓహ్! అమేజింగ్. ఆన్‌లైన్ డెలివరీకి కూడా కాంటాక్ట్ చేయాలన్నా కూడా వాళ్ళ మీకు నంబర్స్ కూడా ఇచ్చారు. దేవుడికి సంబంధించినవి. కాకాని మల్లేశ్వర అగరబత్తి అంటండి. రియల్‌గా వీళ్ళు చాలా మంచి మంచి పని చేస్తున్నారు. లైక్ ద కాన్సెప్ట్ ఈస్ రియల్లీ గుడ్. నేను మీకు ఇది చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. ఇది వచ్చి పారిజాతానికి సంబంధించినటువంటి అగరబత్తి. ఇట్లా ఉంది. అండ్ అలాగే ఇది కూడా చూపిస్తాను మల్లెపూలకు సంబంధించింది. ఇంకా సీల్ ఓపెన్ చేయలేదు. అలానే సీల్‌గానే ఉంది. లెట్ మీ ఓపెన్ దిస్. బాగా గట్టిగానే వేశారు. వాసన చూడకూడదు కాబట్టి దేవుడి దగ్గర పెట్టాయి కాబట్టి నేను ముక్కు దగ్గర పెట్టి స్మెల్ చూడట్లేదు. బట్ మీకు ఇది చూపిస్తున్నాను. ఇది వచ్చి మల్లెపూలు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి.
కాకాని వాళ్ళకి సంబంధించినటువంటిది. సో, మీకు కూడా నచ్చితే గనక మీరు కూడా ఇవి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. కానీ మంచి పని చేస్తున్నారు. దేవుడికి సమర్పించిన పూలను ఇలా రీసైకిల్ చేయటం అనేది. ది కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ న్యూ ఫర్ మీ. నాకిలా చేస్తారని తెలీదు. సో, అందుకనే నాకు మనస్ఫూర్తిగా ఇది నచ్చిందనిపించింది. సో, అందుకనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది స్పాన్సర్డ్ కాదు. ఇది నా డబ్బులు పెట్టి మేమే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాం అనమాట. మీకు నచ్చితే గనక మీరు కూడా తెప్పించుకోవచ్చు. నంబర్స్ అవన్నీ కూడా ఇందాక వీడియోలో క్లోజప్‌లో చూపించాను కదా! అక్కడ మీకు డిస్‌ప్లేలో నంబర్స్ కనపడుతున్నాయి. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ పర్చేస్ ఇట్. మీరు కూడా మీ ఇంట్లో వాడేటువంటి అగరబత్తీలను కానీ, ధూపాలను కానీ, ఇంకేమన్నటువంటి మీరు స్పెసిఫిక్‌గా వాడేవి వస్తువులేమైనా ఉంటే గనక వాటిని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను వాటిని కూడా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి పర్చేస్ చేసి తీసుకుంటాను. అలానే మీరు ఇంకెటువంటి పూజా విధానానికి సంబంధించి అగరబత్తీని ఎలా వాడాలి అలాంటి చిన్న చిన్న టిప్స్ ఆర్ చిట్కాలు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా నాకు దయచేసి పర్సనల్‌గా ఈమెయిల్ పెట్టండి. నేను వాటన్నిటిని క్రోడీకరించి ఒక మంచి రివ్యూ చేస్తాను. బట్ యాస్ ఆఫ్ నౌ ఐయామ్ టోటల్లీ బ్లెస్డ్ అని అనుకోవచ్చు. లైక్ ఇట్లాంటిది లైక్ అమ్మవారిని తాకిన పూలు మన ఇంట్లో అగరబత్తిలా వెలగటం అనేది ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ అనమాట. మనసుకు ప్రశాంతంగా అనిపించింది. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇల్లంతా కూడా ఇది వెలిగిస్తే సోదరులు అంటారు కదా! ఒకలాంటి చంచల స్వభావం, ఒకలాంటి ఇరిటేటెడ్ ఫీలింగ్, ఒకలాంటి కోపాలు, ఆవేశాలు అది, ఇది, ఇది, అది అవి ఏమీ ఉండట్లేదండి. ట్రస్ట్ మీ నాకు ప్రశాంతంగా అనిపించింది. ఇది ఎప్పుడు వెలిగించినా కూడా ఇల్లంతా కూడా లైక్ ఇట్స్ ఆల్ సెరీన్, ఇట్స్ ఆల్ పీస్‌ఫుల్, ఇట్స్ ఆల్ కామ్ అండ్ మేము కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఫీల్ అవుతాం అనమాట. మేబీ ఆహ్ పూజకి వాడిన పూలు కాబట్టి ఆ ఎఫెక్ట్ వల్ల అలా అనిపిస్తుందా లేదా అనేది నాకు తెలీదు. బట్ ఓవరాల్‌గా ఇంట్లో ఉండేటువంటి ఆల్ దోస్ నెగెటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా ఇది వాష్ ఔట్ చేసినట్లుగా బయటికి వెళ్ళిపోయినట్లుగా ఫీలింగ్ వస్తది. చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కూడా వాడాల్సిన అవసరం లేదండి. ఒక్కొక్క పుల్ల వెలిగించినా కూడా సరిపోతుంది. చాలా మంచిగా అనిపించింది. సో, మెయిన్ కాన్సెప్ట్ వచ్చి అది. కొన్ని అగరబత్తీలు ఏంటంటే మీకు స్మెల్ బావుంది అనిపిస్తది. కొంచెం మెడిటేటింగ్ లాగా అనిపిస్తది. బట్ ది ఎంటైర్ ఆఫ్ ది హౌస్‌ని ఒక పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్‌గా, ఒక సాఫ్ట్, సైలెంట్, సెరీన్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్‌గా చేయటం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. సో, నాకు మేబీ లైక్ నేను ఆ కైండ్ ఆఫ్ ఆలోచనతో నేను వెలిగించాను కాబట్టి నాకు అలా అనిపించుండొచ్చు. దేర్ మైట్ బి ఎ సైంటిఫిక్ రీజన్, దేర్ మైట్ నాట్ బి ఎ సైంటిఫిక్ రీజన్. బట్ అట్‌లీస్ట్ సైకలాజికల్‌గా ఐ కుడ్ ఫీల్ దట్ ఓహ్! ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. దేవుడు చూస్తున్నాడు. లైక్ థింగ్స్ ఆర్ ఫైన్. ఇంట్లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము అని వెలిగిచ్చాను. అండ్ అది కూడా ఒక మేడము నిన్న యూట్యూబ్ వీడియోలో షార్ట్స్‌లో చూశానండి. మృత్యుంజయ మంత్రం చదివి టాబ్లెట్ వేసుకున్నా కూడా అది బాగా పనిచేస్తది అంట. అలానే దేవుడిని తలుచుకొని కూడా ఈ అగరబత్తీలు వెలిగించడం వల్ల మనకు కూడా ఇంట్లో ఒక మంచి ఆరా వస్తుంది. దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ పువ్వులతో చేసిన దానివల్ల ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనిపించింది. నాకు ఆ కాన్సెప్ట్ తెలీదు. మృత్యుంజయ మంత్రం కనీసం ఒక 2 సార్లైనా కూడా చదివిన తర్వాతే మీరు ఏమన్నా ఇబ్బందులు, బాధలు ఉండి దానికి మెడిసిన్స్ వాడితే అవి వేసుకోవాలని చెప్పారు. చాలా మంచి ఐడియా. నాకు నిజంగా తెలీదు దాని గురించి. సో, దట్ వాస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ అండ్ పర్చేసింగ్ దీస్ 2 ప్రొడక్ట్స్ ఈస్ అగైన్ వెరీ రియల్లీ గుడ్ థింగ్ దట్ ఐ హావ్ డన్ టుడే. అంటే కనీసం దీని మీద ఆధారపడి పనిచేసి జీవితాన్ని గడిపేటువంటి పని వాళ్ళకి కూడా ఎంతో కొంత ఒక పావలానో, రూపాయో, 10 పైసలో ఎంతో కొంత దేవుడికి మనం వేసినట్లుగా ఇవి కొనటం వల్ల వాళ్ళకి కూడా ఇచ్చినట్లుగా అవుతది. వాళ్ళ జీతాలకు ఎంతో ఒక సాయం చేసినట్లుగా అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. డైరెక్ట్‌గా గుడిలోనే ఉపాలయాల్లోనే వెలిగించినటువంటి దీపాల దగ్గర అర్పించినటువంటి పుష్పాలతో చేసినటువంటి అగరబత్తి నిజంగా ఐ ఫెల్ట్ ది ఎంటైర్ ఆఫ్ దట్ కాన్సెప్ట్ యాస్ మోర్ లైక్ లైవ్లీగా అనిపించింది. మోర్ లైక్ పయస్‌గా, ప్యూర్‌గా, డివోషనల్‌గా అనిపించింది. సో, అందుకని నేను తీసుకున్నాను. సో, మీకు కూడా నచ్చితే గనక యూ కెన్ గో అహెడ్ అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. ఆర్డర్ చేసుకోవచ్చు. ఐ థింక్ వీళ్ళు త్రూ ఔట్ ద కంట్రీ పంపిస్తారనుకుంటండి. నాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు తీసుకున్నాం. డైరెక్ట్‌గా మేము అక్కడ ఉండి కొనుక్కున్నాము. బట్ వీళ్ళు ఇక్కడ ఆన్‌లైన్‌లో కూడా అమెజాన్‌లో కూడా ఇస్తారని చెప్పి ఇక్కడ రాశారు. సో, మీరు ఒక్కసారి ట్రై చేయండి. నాకు నిజంగా అది ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇది నేను డైరెక్ట్‌గా కొన్నాను కాబట్టి వీళ్ళు ఇప్పటికి కూడా అలానే ఇస్తున్నారా
లేదా అనేది మీరు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఐ థింక్ అమెజాన్లో మీరు సెర్చ్ చేసినా కూడా వస్తుంది, క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు కాబట్టి. బట్ ఎనీవేస్ మీరు కూడా ఇలాంటి కాన్సెప్ట్తో ఏదైనా దేవాలయాల్లో అర్పించినటువంటి పుష్పాలతో మీరు కూడా ఏమైనా అగరబత్తీలు చేసినవి కొని ఉంటే అవి ఏ దేవాలయాలకు సంబంధించినవి, ఎక్కడ దొరుకుతాయో నాకు చెప్తే కామెంట్ సెక్షన్‌లో నేను కూడా వాటిని కొని తీసుకొని వాడతాను. నాకు మాటలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు వస్తే కనుక దయచేసి క్షమించండి. కొంచెం ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువైపోయి అందరితో ఇంగ్లీష్ మాట్లాడటం ఎక్కువైపోయి అది పూర్తిగా రాక మాతృభాష కూడా కొంచెం తగ్గుతుంది పట్టు. సో, దయచేసి ఏమనుకోకండి, క్షమించండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు వాడే ఈ అగరబత్తీలు కానీ, ఇన్సెన్స్ స్టిక్స్, అట్లనే ధూప్ స్టిక్స్ కానీ, హోమం చేసేటువంటి సామాగ్రి కానీ, ఇంట్లో పూజా సామాగ్రి కానీ, మీరు ఆ లింక్స్ నాకు పెడితే గనక, ఎందుకంటే నాకు అన్నీ తెలియాలని లేదు. మీకు కొన్ని తెలియవచ్చు. సో, అలాంటివి ఏమైనా ఉంటే గనక నాకు ఆ లింక్స్ ఆర్ యూఆర్ఎల్స్ పెడితే కనుక నేను కూడా వాటిని కొని రివ్యూ చేస్తాను. నాకు కూడా మీరు కొత్త యూట్యూబ్ వీడియోస్ చేయటానికి మంచి కాన్సెప్ట్‌ని ఇచ్చిన వాళ్ళవుతారు. సో, మీరు కూడా అలాంటివి ఏమైనా ఉంటే గనక నాకు ఈమెయిల్ కూడా పెట్టొచ్చు. నా ఈమెయిల్ మీకు ప్రొఫైల్‌లో ఉంది. నేను మోస్ట్‌లీ ఈమెయిల్ అడుగుతాను. ఎందుకంటే అన్నిటిని సాగ్రిగేట్ చేసుకొని ఒకసారిగా చదువుకుని దాని మీద నోట్స్ రాసుకొని తయారు చేయడం నాకు ఈజీగా ఉంటుంది. బట్ మీకు అది కష్టం అనిపిస్తే మీరు కామెంట్స్ అయినా పెట్టొచ్చు. పర్సనల్ ప్రైవేట్ మెసేజ్ నాకు అదర్ సోషల్ మీడియాస్‌లో ఎక్కడైనా పెట్టొచ్చు. ఐల్ బీ ష్యూర్ టు రీడ్ ఆల్ యువర్ మెసేజెస్. వాటిని గురించి కూడా నేను తెలుసుకొని వాటిని పర్చేస్ చేస్తాను. బట్ యాహ్! దయచేసి మరీ కాస్ట్‌లీవి పెట్టకండి ప్లీజ్. అంతంత రేట్లు పెట్టి నేను కొనలేను. మామూలు రేట్లయితే గనక నేను పర్లేదు. నేను కొనే స్తోమతలో ఉంటే గనక ఖచ్చితంగా నేను వాటిని కొని రివ్యూ చేస్తాను. బట్ మరీ హై అండ్ కాస్ట్‌లీ అంటే నాకు కొంచెం కష్టం అవుతది. సో, అలాంటివి ఏమన్నా ఉంటే గనక నాకు చేయలేదు అని రేపు అనబాకండి. కామెంట్స్‌లో తిట్టబాకండి. అది కొంచెం మేనేజింగ్ కష్టం అవుతది. బట్ నార్మల్ ప్రైస్‌లో ఉండేవి ఏమైనా కూడా డెఫినెట్‌లీగా నేను కొని దాని మీద వాడి రివ్యూ చేయడానికి చూస్తాను. బట్ మీ ఐడియాస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో, మీకేమన్నా ఇట్లాంటి ఐడియాస్ వచ్చుంటే గనక దయచేసి నాకు ఈమెయిల్‌లో పెట్టండి. ఐయామ్ ష్యూర్, ఐ ప్రామిస్ టు రీడ్ దోస్ ఈమెయిల్స్ అండ్ దెన్ ట్రై టు డూ ది ఫాలో అప్ అనమాట. ఎనీవేస్ వీడియో మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. అలానే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్స్ పెట్టండి. అక్కడేదో బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని రింగ్ చేయండి అని అంటారు కదా, మీకు నోటిఫికేషన్స్ రావటానికి. అది కూడా మీకు కుదిరితే గనక చేయండి. బట్ దయచేసి ప్లీజ్ వాచ్ ది ఎంటైర్ వీడియో అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.